ఈ ఎప్పటి నుంచి మీరు అసలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోపలికి ఎందుకు దూరారు? ఎప్పుడు దూరారు? సార్ నన్ను మీరు నా చిన్న వయసు నుంచి ఇంచుమించు 40 ఏళ్ల క్రితం నుంచి నన్ను చూస్తున్నారన్నయ్య. హ్మ్. నేను కాంట్రవర్సీలోకి వెళ్ళను. ఎళ్ళు. ఎవరిని కామెంట్లు చేయను. ప్రాక్టికల్ జోక్స్ మాత్రం ఉంటాయి. అందరి మీద ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా వదలను నేను. అలా అవును. ఉంటుంది. అవును. నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. పుట్టినరోజు చెల్లించి వస్తుంటే మీరందరూ నన్ను అవును. బతికించారు. మీరు అవును. దగ్గర ఉన్నారు 2 రోజులు నాతో హాస్పిటల్‌లో. అవును. 10, 15 డేస్ మీరు నా దగ్గర ఉన్నారు. మీరు మురళి ఇండస్ట్రీలోని పెద్దలందరూ. ఎప్పుడు అప్పటికి రోజుకి నేను 2, 3 షూటింగ్‌లు చేసేవాడినండి. అవును. విపరీతమైన బిజీ. ఆ టైంలో జరిగిందండి యాక్సిడెంట్. ఇంటికొచ్చాక అన్ని రోజులు సినిమా జనరేటరు, ఆ టీలోడ్ సౌండు, యాక్షన్ సౌండ్‌లు అయ్యి నుండని ఒక్క నెల రూమ్‌లో పడుకుంటే నాకు ఎవరు రావట్లేదండి. ఒకరోజు సునీల్ వచ్చాడు. సునీల్‌కి యాక్సిడెంట్ అయింది. తర్వాత ఏంటి కదా తర్వాత సునీల్? అయింది. అవును. కొన్ని రోజులకే. అవును. సునీల్ వచ్చి పక్కన పడుకున్నాడు ఒకరోజు. "అన్నయ్య ప్రతి వాళ్ళు నిన్ను చూసి మళ్ళీ నా దగ్గరికొస్తున్నారు. ఇంతకి ఇద్దరం ఎక్కడో ఇటు నుంచి చూసి వెళ్ళిపోతాడని" వచ్చి పాపం నాతో ఉన్నాడు సునీల్. హ్మ్. సునీల్ ఉన్నంత వరకు నాకు కంపెనీ. సునీల్‌కి హ్మ్. నా అంత పెద్ద యాక్సిడెంట్ జరగలే. చిన్నది. అవును. చాలా చిన్నది. చిన్నది. సునీల్‌కి జరిగింది. అవును. 2 రోజుల తర్వాత ఎప్పుడో సునీల్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నాకు అప్పటిదాకా సునీల్ కంపెనీ ఉంది. ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. వెళ్ళిపోయాక నాకు వచ్చి ఏం చేయాలా? ఏం చేయాలని ఎందుకోసారి ఎళ్ళనోడిని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌కెళ్ళా. అక్కడ ఆర్టిస్టులు పాపం వచ్చి వెళ్తా అప్పుడు మురళీమోహన్ గారు ఎవరు అవును. ప్రొడ్యూసర్ ఉన్నారండి. ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అవును. మురళీమోహన్ గారు. ఒకరోజు వస్తే "శివాజీ రోజు వచ్చి కూర్చోవచ్చు కదా ఇక్కడ" అన్నారు. హ్మ్. ఒక 2, 3 రోజులు ఎళ్లి అక్కడ కూర్చోవడం ఆర్టిస్ట్ అందరూ వస్తారు కదండీ! నాకు నేను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నా. హమ్మయ్య! అని. హ్మ్. నా వాళ్ళందరిని చూస్తున్నాను. అలా అలవాటైంది. మూవీ అలా. ఆర్టిస్ట్ స్టేషన్. హ్మ్. దీని వెనక స్టోరీ అది. ఇంకా అలవాటు నాకు హెల్త్ కండిషన్‌లో పడిపోయి మళ్ళీ షూటింగ్‌లో బిజీ ఉన్నా కూడా లేనోడు ఎవడో ఫోన్ చేశాడు. "సార్ నేను ఇక్కడికొచ్చాను సార్ మీరు ఉంటారేమో అని అనుకుని కొంచెం ఈ పని కావాలి సార్" అని. ఎళ్ళావాడిని నేను ఏ పదవి లేదు. దాని తర్వాత నేను చేసిన పదవులన్నీ అక్కడ ఎవరు చేయలేదు. హ్మ్. హ్మ్. ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఒకసారి చేశానంతే. హుహు. ప్రతి పదవి కింద నుంచి పై వరకు 2 సార్లు చేశానండి. నాకు అక్కడ హ్మ్. పేరు రావడానికి కారణం అంటే ఈ 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు నేను గర్వంగా చెప్పుకుంటా ఒక వైట్ పేపర్ గాని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో ఒక టీ హ్మ్. కాని తాగలేదండి. హ్మ్. నేనక్కడ వాళ్ళు ఉంటారు కదండీ! నేను డబ్బులిచ్చి టీ తెప్పించుకున్నా. నేను టీ తాగే అలవాటు కూడా లేదు. టిఫిన్ తినకుండా వచ్చామనుకోండి పని మీద. అవును. నేను డబ్బులిచ్చి మీరు అక్కడ పనిచేసిన కాలంలో ఎవరెవరు ప్రెసిడెంట్‌లుగా ఉండేవారు? నేను చేసేటప్పుడు మురళీమోహన్ గారు 4 సార్లు చేశారండి. అవును. ఎక్కువ నేను సెక్రటరీ చేసింది మాత్రం మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ఉన్నప్పుడు నేను సెక్రటరీని చేశా. హుహు. మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ మా అన్నయ్య ఉన్నప్పుడు నేను సెక్రటరీ చేశా. హుహు. మేమిద్దరమేగా హ్మ్. అప్పుడు హ్మ్. పోటీ గెలిసి నాగబాబు గారున్నప్పుడు చేయలేదా? నేను నాగబాబు ఉన్నప్పుడు ఆ టర్మ్‌లో నేను లేను. టర్మ్‌లో లేదు. నేను లేను. ఆ టర్మ్‌లో లేను. మీ ముగ్గురిలో మీకు ఎవరు బాగా పనిచేసినట్టు అనిపించింది? ఎవరు చేశారు? ఎవరండి మోహన్ బాబు గారు? మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు క్రికెట్ మ్యాచ్ చేశారు. ₹1,00,00,000 పైన తీసుకొచ్చారు. మోహన్ బాబు ఉన్నప్పుడు నేనే సెక్రటరీని. హ్మ్. అప్పుడు మేము 1,50,00,000 తీసుకొచ్చాం. అవును. 1,25,00,000 పెట్టి మన మురళీకృష్ణాజీ గారు మా టీవీ. అవును. రాజేంద్ర ప్రసాద్ నేను ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే మేము చాలా కష్టపడ్డాం సార్. హ్మ్. ఎందుకంటే ప్రెసిడెంట్, సెక్రటరీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే హుహు. ఇంకా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అంతకుముందు ఇద్దరు నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా సీనియర్స్ అండి. అవును. రాజేంద్ర ప్రసాద్ నాకన్నా 2, 3 ఏళ్ళు సీనియర్ అయినా కూడా మా హ్మ్. ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం. అవును. మా ఇద్దరం చాలా ఒకళ్ళంటే ఒకళ్ళకి హ్మ్. చాలా ఇష్టం. హ్మ్. ఎప్పుడైనా ఒకళ్ళొకళ్ళు అలిగినా కూడా 10 నిమిషాలు ఉంటది ఆయనకి నేనుకి. అవును. పైగా నేను పిచ్చ ఫ్యాన్ మా రాజేంద్ర ప్రసాద్‌కి. హ్మ్. నాకు ఇన్‌స్పిరేషన్ కూడా ఒక విధంగా రాజేంద్ర ప్రసాద్. హ్మ్. మేమిద్దరం ఉన్నప్పుడు చాలా పనులు చేశామండి. నేను ప్రెసిడెంట్ అయ్యాకనండి నాకు సరైన సెక్రటరీ దొరకలే. నేనే పెట్టుకున్నాను నరేష్‌ని. హ్మ్. నరేషు పాపం బిజీ. అలా నరేష్‌ని కూడా తప్పుపట్టను నేను. చాలా తక్కువొచ్చేవాడు. అన్నీ నా మీదేసుకొని నాకు అంతకుముందు అనుభవం ఉంది పాపం నరేష్‌కి అనుభవం లేదు. అంతకుముందు జాయింట్ సెక్రటరీ ఏదో చేసినట్టున్నాడు. తను కూడా సెక్రటరీ ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకోండి. తర్వాత అర్థమైంది నాకు. హ్మ్. నాకు పాపం శివాజీ సెక్రటరీ ఇచ్చావు నువ్వు. అంటే నాకొక్కడికే ఎలక్షన్ జరగలేదు. హ్మ్. అంత పోటాపోటీగా ఉండే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో హ్మ్. దాసనారాయణ లాంటి చిరంజీవి పెద్ద పెద్దలందరూ కలిసి శివాజీని చేయని చేస్తున్నాడు కదా! అని వదిలేసారు. యునానిమస్‌గా చేశారు. యునానిమస్‌గా చేశారు. హ్మ్. యునానిమస్‌గా చేసి నేను ఎగబడిపోయి నేను చేస్తానని చేయలేదు సార్. హ్మ్. ఫస్ట్ ఈసీ మెంబర్ దగ్గర నుంచి అందరిని నాకు వీళ్ళందరినీ ఉంటేనే చేస్తానని. దానికి కూడా ఒప్పుకున్నారు. హ్మ్. అవును. హ్మ్. అది ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేశాను.